hashtag Yuva and Harsha. I don't know where to start. ఇది మాకు చాలా సర్ప్రైజ్. అంటే లైక్ యువా ఇస్ సంథింగ్ లైక్ వి నో షీస్ అ సైలెంట్ కామ్ ఇంట్లో ఒక అమ్మాయిలాగా. బట్ సడన్గా హర్ష అనేసరికి, లవ్ అనేసరికి వీఆర్ ఆల్ లైక్ యువా లవ్, వాట్ ఈస్ దిస్? But auntie, uncle, chanti and everybody are like, that's okay. Kuchinaru, matladaru, and it just happened. And then it's Yuva plus Harsha. Ela indi, eppuda indi, we never know. But we only trust Yuva. So, tane ee decision తీసుకున్నా పర్ఫెక్ట్గా తీసుకుంటుందని మా అందరికీ నమ్మకం. That's what proved. హర్షని చూస్తే మాకు ఆ విషయం అర్థమైపోయింది. అండ్ హర్ష, he's so nice, simple. He's not like a other person from a family. హర్ష అంటే ఏదో మా ఫ్యామిలీయే, రోజు చూసే అబ్బాయిలానే. అండ్ జస్ట్ ఇన్ అ జిఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ కట్ చేస్తే దిస్ ఇస్ 15 February అండ్ they're happily married. Congratulations to both of you. We're always with you. And yes, Yuva, we miss you. Obviously we miss you. But Bangalore is not so far. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాము. All the love to both of you. యాక్చువల్లీ నేను వేరే ఊర్లో ఉన్నాను. అప్పుడు మా డాడీ కాల్ చేశారు. అప్పుడు తెలిసింది నాకు, లెట్ దెమ్ బీ హ్యాపీ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. యువ, హర్ష ఇద్దరు నా ఫ్రెండ్స్. క్యాప్జెమినీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇట్స్ బీన్ 6 years ఆల్మోస్ట్. అండ్ లాస్ట్ ఇయర్ యువ చెప్పింది ఇలా హర్ష కోసం. నిజంగా చాలా షాక్ అయ్యాం. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మాకు ముందు నుంచి అనిపించేది దేర్ బాండింగ్ ఇట్ వాస్ గుడ్ అని. యువ అయితే చాలా మంచిది, అందరికీ హెల్ప్ చేస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉంటే చాలు మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్గా ఉంటుంది అంతా. సో హర్ష కూడా అంతే, జోవియల్గా ఉంటాడు, జోక్స్ వేస్తాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నాకైతే. వాళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యువ అండ్ హర్ష. అలాగైతే ఒక పక్కన సంతోషం, ఒక పక్కన బాధ. తను వదిలేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది, తన లైఫ్లో వేరే పర్సన్ ఎంటర్ అయ్యి వేరే చోటుకి వెళ్తుందన్న కొంచెం బాధ. కానీ అది సంతోషమే. ఎందుకంటే ఏ రోజుకైనా కూతురు అన్నాక వేరే ఇంటికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ బాధ్యత ఇప్పుడు మాకు తీరింది. కానీ కొన్ని రోజులంతా కూడా కొంచెం దాన్ని తలుచుకుంటేనే కొంచెం ఇబ్బందిగానే ఉంటాం. కానీ ఏంటంటే ఎక్కడున్నా నా కూతురే, అల్లుడు కూడా అల్లుడు నా కొడుకుగా సమానమే. నాకైతే కనుక ఆ థాట్ ఎప్పుడు లేదమ్మా. కారణం ఏంటంటే పిల్లలు వాళ్ళు ఇండివిజువాలిటీ మీద వాళ్ళు ఏమైనా చూస్ చేసుకునేది రైట్ అయితే దాన్ని మనం ఎంకరేజ్ చేద్దామని ఫస్ట్ నుంచి కూడా ఆ థాట్. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం కొంచెం ఫస్ట్లో కొంచెం బాధపడ్డది. అంటే ఏంటి మా ప్రమేయం లేకుండా తనే సెలెక్ట్ చేసుకుంది ఏంటి అని అనుకుని ఒక 10 రోజులు అలాగలా మూడీకుంటే తర్వాత తనే రియలైజ్ అయ్యి అమ్మాయి కదా, అమ్మాయి ఎప్పుడు ఏ రోజు కూడా ఇబ్బంది లేని అమ్మాయి ఈరోజు తను లైఫ్ అడిగిందంటే తను ఏవి లేకుండా చూస్ చేసుకోదు అని చెప్పి ఆవిడ కూడా కన్విన్స్ అయ్యి అప్పుడు నాతో అబ్బాయిని మీరు ఓకే చేయండి అని చెప్పడం జరిగింది. అందుకని ఇంకా పాప మాట కాదనలేక మాకు కూడా అబ్బాయి కూడా బాగా నచ్చాడు. అతన్ని మా ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఆ రోజు నిర్ణయించుకున్నాం. వాళ్ళిద్దరూ అన్యాయంగా హాయిగా జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ